నేటి రాశి ఫలాలు తులారాశి వారు ఈరోజు పాత మిత్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు. అలాగే విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు తులారాశి వారికి ఆర్థికపరమైన అనుకూలత అనేది పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలనేవి ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాల వల్ల లాభాలనేవి లభిస్తాయి. ఇక తులారాశిలో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలను తీసుకొని అమలుపరుస్తారు. వాటి ద్వారా లాభాలను అందుకుంటారు. ఇక తులారాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహం నిశ్చయమయ్యే శుభయోగంగా చెప్పవచ్చు ఈరోజు. అలాగే ఈరోజు తులారాశి వారు రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభం అనేది కనబడుతుంది. ఇక తులారాశి వారికి ఈరోజు విదేశీయానం చేసే యోగం అయితే కనబడుతుంది. ఇక విద్యార్థులకు విదేశీ విద్య ఉన్నత విద్యా అవకాశాలనేవి లభిస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారికి అన్ని విషయాలలో సోదరుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. తులారాశి వారు శుభవార్తలను అందుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. వారికి జీవితంలో స్థిరత్వం ఏర్పరచుకునేంత మంచి ఉద్యోగం అనేది లభిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. ఇక ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లలో ఉద్యోగం చేస్తున్నారో వారికి ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఉన్నత స్థాయిలో ఉన్న జీవనం అనేది లభిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. కాంట్రాక్టర్లకి నూతన కాంట్రాక్టులు అనేవి లభించే అవకాశం అయితే ఉంది. ప్రైవేటు రంగ సంస్థల ద్వారా వీరికి కాంట్రాక్టులు లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి గడించే అవకాశం కనిపిస్తుంది. కళాకారులకు క్రీడాకారులకు విదేశీయానం చేసే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి మంచి ఉన్నత స్థాయి పదవి లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక వైద్యులు తాము అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. తులారాశి వారికి రోజు సన్నిహితులు మిత్రులు చేయూతను అందిస్తారు. నూతన ఉత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. అందరిలోనూ మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఈరోజు తులారాశి వారు వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు అనేవి లభిస్తాయి. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఐటీ నిపుణులు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో కార్యసాధనలో విజయాన్ని సాధిస్తారు. ఇక విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి భూలాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారు ఈరోజు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.